ఎక్కడున్నా అవతారం ఇదేదో విచిత్రంగా ఉందే. రాజాబాబు కారు గుద్దేసిన బరిలాగా అలా అరిచావేంట్రా? నీకు తాతున్నాడా? ఆయన ఎప్పుడు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది నీ ఫోటో కదా, నీకోసం ఇచ్చిన ప్రకటన కాదా? చూడు బాబు అవతారం. ఈ తాతయ్య తిట్టాడని సంవత్సరం క్రితం ఇంట్లో నుండి పారిపోయావు. ఇప్పుడు అరిసే ఓపిక లేదు, వెతికే టైము లేదు. చివరి క్షణాల్లో అరక్షణం వేస్ట్ కాకూడదని మీ తాతయ్య నీ కోసం ఈ ప్రకటన ఇస్తున్నాం. ఎక్కడున్నా వెంటనే వచ్చాయి. ఒరే తెంగరబండి బాబు, ఈ ఫోటో అచ్చం నాలా ఉన్నా నేను కాదురా. నువ్వు కాబట్టి ఇంకెవరు? నీ టూపా? నా టూపు కాదురా, అచ్చం నాలా ఉండే మరో మనిషి అవతారం. సినిమాలో డబుల్ యాక్షన్ లాగా అంటావా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఈడి ప్లేస్ లోకి మనం పోతే ఎలా ఉంటదా అని ఆలోచిస్తున్నాను. దాని గురించి ఆలోచించకు, క్యారెక్టర్ లో దూసిపోవడమే. ఇరుక్కుపోతే? అబ్బా రాజబాబు, నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావని చిరంజీవిని అన్నారు. నీకు సంగీతం వచ్చా అని ఇళయరాజాని అవమానించారు. అలా అన్నారని వాళ్ళ ఇంటికి పోయి ఉంటే మెగాస్టార్ చిరంజీవి, మాస్టర్ ఇళయరాజా మనకు ఉండేవారా? నా డౌట్ కి నీ డైలాగ్ కి సింక్ లేదురా. దీని కౌంటర్ డైలాగ్ నీ దగ్గర ఉందా? కొండకి ఈ కేసులో ఆగుదాం. వస్తే కొండ, పోతే ఏక. ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది. కరెక్ట్ గా క్యాచ్ చేసావు రాజబాబు. అయితే ఫాలో మీ. ఓకేనా? సూపర్ రాజబాబు. పద. అవతారం అడ్రస్ ఇదే రాజబాబు. లోపలికి వెళ్దామంటావా? తినే ముందు బిల్లు గురించి, దూకే ముందు లోతు గురించి ఆలోచించకూడదు. పదా పద. ఎవర్రా మీరు? నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చారు. ప్రాణాల మీద ఆశ లేదా? అమ్మా ఏమనుకున్నారా? ఈ ముసలోడికి మెంట్లో ఉంటుందిరా. పారిపోదాం పదరా బాబు. ముసలోడికి దృష్టి లోపం ఉన్నట్టుంది. నువ్వు రాజబాబు కాదు, అవతారానివి. ఎదురుగా నిలబడి ధైర్యంగా మాట్లాడు. పదా. మళ్ళీ ఎందుకు వచ్చారా? ప్రాణాల మీద ఆశ లేదా? లేదు తాత, ఈ ఇల్లు వదిలి వెళ్ళిన రోజే ఈ ప్రాణం పోయింది. మీ తుపాకీ ఎవరి మీద ఎక్కువ పెట్టారు తెలుసా? మీ రక్త సంబంధానికి. ఒరే అవతారం! తాతయ్య! ఒరే అవతారం! తాతయ్య! ఒరే అవతారం! అయ్యో అవతారం! అవతారం! ఒరే అవతారం! అవతారం! ఒరే అవతారం! తాతయ్య! అమ్మాయి మనోడు వచ్చాడు. నా మనోడు వచ్చాడు. ఎంత ప్రేమగా పిలిచాడంటే ఈ రెండు క్యారెక్టర్ అమ్మా నాన్న క్యారెక్టర్ ఏంట. అమ్మా అమ్మా ఎలాగున్నావమ్మా? మిమ్మల్ని మళ్ళీ చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఆత్మీయత కోసం ఎలా అల్లాడిపోతున్నాడు చూడండి. అత్తలో అమ్మని చూసుకుంటున్నాడు. నా అమ్మ కదా. ఈ ఎపిసోడ్ నాకు అమ్మ నాన్న లేరంట బండి బాబు. క్యారెక్టర్స్ అని రివీల్ అయ్యే వరకు నువ్వు దేనికి కమిట్ కాకు. మా మీద ఇంత ప్రేమన్నోడివి ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావురా? ఇల్లంటే ఇలా బంగారం షాప్ లో ఉంటుందని తెలియకెళ్ళాను అత్తయ్య. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలేనే. మమ్మల్ని వదిలి వెళ్ళి నువ్వెంత బాధపడ్డావో నీ మాటల్లోనే తెలుస్తుందిరా. నీకోసం మేమే కాదురా, ఇంకో ప్రాణం గిలగిలా కొట్టేసుకుంటుంది. నువ్వు వెళ్ళిన రోజు నుంచి తన కళ్ళు నీకోసమే వెతుకుతున్నాయి. తను నోరు తెరిచి అవతారం అవతారం అంటుందే గాని ఆకలని అనటం లేదురా. ఇంతక క్యారెక్టర్ ఎవరు? నయనా. వీడికి ఒక్కగానొక్క మరదలు. అమ్మా నయనా, మీ బావ వచ్చేసాడు, ఒక్కసారి రామ్మా. ఇంట్రడక్షన్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే పిల్ల హీరోయిన్ లాగా ఉంటది ఎవరో బాబు.
రాజబాబు మీరు సరిగ్గా చూసుకో. బావా ఏం జరిగింది బంటి బాబు? ప్రేమ దాడి జరిగింది రాజబాబు. అవతారం కళ్ళద్దాలు పెద్దవైపోయావా? అంటే మొహం చిక్కిపోయింది. నువ్వు వెళ్ళిన రోజున ఈ డ్రెస్ నాకు టైట్ గా ఉండేది. ఇప్పుడు చూడు ఎంత లూజ్ అయిపోయిందో. సన్నబడిపోయా బావా. దీనికి అవతారం గడి గురించి అణువు తెలిసినట్టుంది. బావా మాట్లాడుకోవడం చాలు, లోపలికి వెళ్దాం పదండి. కుంభకర్ణులా ఉన్నాడు వీడెవడు? నా శ్రేయభిలాషి, నాకు దారి చూపించిన ఋషి. నేను మన ఇంట్లోకి రావడానికి కారణం ఇతనే, అందుకే తను నాతోనే ఉంటాడు. అది కాదురా. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్నా? అవతారం అలసిపోయి వచ్చాడు. అమ్మా నాయనా, బావన్ లోపలికి తీసుకెళ్లి రూమ్ చూపించమ్మా. ఆ, రా బావా, ఇదే నీ రూమ్ బావా. ఇందులో నీ జ్ఞాపకాలున్నాయి. వెళ్ళి వెతుక్కు. నువ్వు వెళ్ళు, నేను ఎత్తుకుంటా. వస్తావా? అమ్మాయ్యా, మనం డబ్బులు లాక్కోవడానికి వచ్చామని తెలియక పిచ్చిది ఎమోషనల్ అయిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సింది నైనా ఎమోషన్ కాదు, అవతారం గడి హిస్టరీ. ఆడి చరిత్ర ఈడ ఈ గదిలో ఉన్నది, ఎత్తికేద్దాం. రాజబాబు సిగరెట్. బంటి బాబు, ఈడికాడ చాలా ఏటీఎం కార్డులు ఉన్నాయి. డబ్బులు బాగా దాచినట్టున్నాడు ఈడు. ఇది ఏటీఎం కార్డ్స్ కాదు, ఆధార్ కార్డ్స్. సారీ సరే. జాన్ అబ్రహం, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, చిరంజీవి, శివాజీ కుమార్. ఆధార్ కార్డులు చూడరంటే ఈ రోజు పేర్లు చదువుతున్నావేంట్రా? వీళ్ళందరి పేరుల మీద వీడు ఆధార్ కార్డు తీసుకున్నాడు. అయ్య బాబు, తాత దశావతారం అయితే వీడికి 100 అవతారాలు ఉన్నట్టున్నాయి. ఈ అవతారం గాడు మామూలు దొంగ కాదు బంటి బాబు. వాడు దొంగ కాదు రాజబాబు, క్రిమినల్. అవతారం గాడి మీద కేసు ఏమని ఉంటే అవి నీకు చుట్టుకుంటాయి. అవతారం వదిలిన అవకాశం పట్టుకుని లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటే అపశకున కోతలు కొత్తామంటాం అంటే. పోలీసులు వచ్చినట్టున్నారు రాజబాబు. మీరెందుకో చెప్తారు గారు? ఒకసారి నీ చెయ్యలా ఎవరా మనవడా? ఈ ముసలాడి ముసలి యాక్టింగ్ చూడలేకపోతాను. తాతయ్య, ఈ బేడీలేంటి తాతయ్య? నువ్వు తనని పెళ్లి చేసుకోకుండానే మళ్ళీ పారిపోతావేమో అని నీ మరదలు భయపడుతోందిరా. పిచ్చి పిల్ల. తాతయ్య తాతయ్య, ఏ తాతయ్య, ఏంట్రా ఇది? నీ అబ్బా. బావా, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవడంతో ఇక రావనుకున్నాను. ఏ సచ్చాననుకున్నావా? అలా అనకు బావా. నువ్వు లేని ఈ సంవత్సరం నాకెలా గడిచిందో తెలుసా? నువ్వేదో చెప్పాలని ఫిక్స్ అయ్యి కదా, చెప్పి తగలడు. బావా, ఏమైందమ్మా? బావా అలసిపోయి పడుకున్నాడు. ఆహా. ఇంకెక్కడికి పారిపోలేడు కానీ ఈ తాళం తీయి తాతయ్య. ఆ. బావా, కానిస్టేబుల్ వచ్చినట్టున్నాడు అంటే. బంటి బాబు, మా బంటి బాబు, ఎట్లా కనిపిస్తున్నాడో చూడరా. కానిస్టేబుల్ కనిపిస్తున్నాడు. మన ఇద్దరికి ఒకటే కళ వచ్చిందిరా. కళ కాదురా, నీ ముందు నాది నిజమైన పోలీస్. రాజబాబు, నీకు మొదలైంది ఏంటి? అప్పరప్పర తాండ్రా
అవతారం గడు చేసిన ఏదో పనులు నువ్వు బలైపోతున్నావు. ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నేనేం నేరం చేయలేదండి. నువ్వు చేసింది నేరం కాదు, ఘోరం. నిన్ను నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఒరే అవతారం, నీ మరో అవతారం గురించి తెలియక ఇరుక్కుపోయాను రా. ఆ అవతారం గడు అంత పెద్ద తప్పు ఏం చేశాడు? నువ్వే కదరా అవతారం. నేనేం చేశానండి? ఏరా నువ్వేం చేసావో నీకు తెలీదా? ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావట్లేదు, ఓ పాలు గుర్తు చేయండి. ఇదేంటి? ఇది కూడా తెలదా? చెవ్వే. అబ్బా మరి ఇదేంటో? అయ్యో ఈ చెవి ఎక్కడికి పోయిందండి? కుక్క కానీ కొరికేసిందా? కుక్క కొరకడం ఏంట్రా నక్క? కొరికింది నువ్వే అయితే. నేను చెవి కొరికేనా? అంటే అవతారం గడు కోరుకుంటాడు, అది నీకు చుట్టుకుంది. ఈ చెవి పోవడం వల్ల నా జీవితంలో పెను మార్పులు సంభవించాయిరా. ఏంటండి అవే? నా పెళ్ళం నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. నీకు చెవి ఒకటే ప్రాబ్లమా లేక ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏయ్! అదే చెప్పండి, మా రాజబాబు ఈజీగా సాల్వ్ చేస్తాడు. అవును ఈ రాజాబాబు ఎవడరా? రాజబాబు అండి ఈయనే. అది మాకు తెలిసిన మంచి డాక్టర్ అండి. ఇదంతా కాదురా, నా పెళ్ళం నాతో కాపురం చేయాలంటే నాకు ఈ చెవి కావాలి. అది కావాలంటే మీరు 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలా? అవును, మళ్ళీ చెవి పెట్టించుకోవడానికి. డబ్బు ఇవ్వకపోతే లాకప్ డెత్ చేసేస్తా నా కొండెళ్ళారా. బండి బాబు ఏం చేద్దాంరా? ఇస్తాడని చెప్పు, లేకపోతే ఇప్పుడే చంపేస్తాడు. ఏంట్రా మీ గుసగుసలో? ఓ నెల రోజులు టైం కావాలి సార్. నెల రోజులు కాదు, 4 రోజులు టైం ఇస్తున్నాను. పైసలు ఇస్తే సరే, లేదంటే ఎన్కౌంటర్ చేస్తాను. డబ్బులు వస్తాయని ఆశపడితే జీవితం ఇలాకేసిన పెంటలాగా అయిపోయింది. పారిపోదాం పదరబండి. ఆగండి. ఎక్కడికి వెళుతున్నారు? వాకింగ్ వెళ్తున్నాం. వాకింగ్ లంక అంత కొంపుందిగా, అక్కడే చేసుకోండి. చల్లగాలికి తిరిగితే మన టెర్రాస్ మీద కూడా చల్లగానే ఉంటుంది. ఈ ముసలోడు మనల్ని వెళ్ళనిచ్చట్లేదు రాజబాబు. ఎక్కడ ఉంటే ఇరుక్కుపోతారో బండి బాబు. ఏంటి తాతయ్య, బావ బయటికి వెళ్తానంటే వెళ్ళనివ్వవేంటి? బయటికి వెళ్తే మళ్ళీ కోతి బెచ్చ తోడవుతారు. బావ మళ్ళీ పారిపోతాడు. బావ మారిపోయాడు తాతయ్య, అలా చెయ్యడు. నైనా బాగా అర్థం చేసుకుంది రాజబాబు. ఈ తెంగరది ఈ ఇంటికి ఉపయోగపడకపోయినా మనకు బాగా ఉపయోగపడిపోతుంది. ఒరే అవతారం, నీకు తోడుగా నీ మరదలు తీసుకెళ్ళు. ఇది ఎప్పుడేసావు తాతయ్య? ఫాస్ట్ ఫ్రేమ్ లో ఫాస్ట్ చేశారు. అది నీకు తెలిసే లోపు సిగ్గు సీన్ స్టార్ట్ అయింది అక్కడ. ఎందుకలా మెలికలు తిరిగిపోతున్నాం? కాలు జారి పడితే చచ్చిపోతావు రాజబాబు. మొదటిసారి నువ్వు నేను కలిసి బయటికి వెళ్తున్నాం కదా, వెళ్తే ఈ ట్రిప్ మన జీవితంలో మరుపురాని గుర్తుగా నిలిచిపోవాలి బావా. నువ్వు అన్నట్టు అలానే నిలిచిపోతుంది కానీ ఇంక పదండి. రేయ్ నువ్వు ఆగరా. నీకు రామాయణం రాసింది ఎవరో తెలుసా? గుణశేఖర్ కథ తాతగారు. నీకు రామాయణం గురించి బొత్తిగా తెలిసినట్లేదు. వీడికి నేను నేర్పిస్తాను, మీరు వెళ్ళరండి. బంటిగాన్ని వదిలేసి నేను పారిపోతానా? దీన్ని అంటేసుకుని వెళ్తే బలైపోతాను. తలనొప్పి ఏంటి బాబు, ఏమైంది? అవుతారం అవుతారం తల పైన ఉంటుంది. ఏమైంది బాబు? ఏమైందిరా? ఏమైంది బాబు? కంగారు పడకండి. అవతారం అప్పుడప్పుడు కడుపు నొప్పి తలనొప్పి వస్తూ ఉంటది. దానికి నా దగ్గర మందుంది. అది తీసుకున్నాక రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అమ్మా నైనా, బావతో షికారు ఇంకో రోజు పెట్టుకుంది కానీ లోపలికి తీసుకెళ్ళమ్మా. రా బావా. తలనొప్పి. తొందరగా రా బావా, ఇంకా ఎంతసేపు? వచ్చేస్తున్నా బంగారం. అయిపోయింది. దీని పిచ్చ మండిపోను. ఇక్కడ నుంచి త్వరగా పారిపోవాలి బంటి బాబు, లేదంటే నైనా ప్రేమకి కర్పూరంలో కరిగిపోయేలా ఉన్నాను. చేతులకి బేడులుంటే ఎలా పారిపోతావు?
నువ్వు అవతారం క్యారెక్టర్ వదిలేసినా నాయన నిన్ను వదలదు. ఇప్పుడు ఏం చేద్దాం? మంచి ఐడియా చెప్పరా. అయ్యిందా బావా? కర్మ. అబ్బా లాగుతావేంటి? రమ్మని డైరెక్ట్ గా అడగచ్చుగా. లోపలికి రానా బావా? వద్దు, నేనే వచ్చేస్తున్నా. ఆగు. వాల్వో బస్ ని ఒంటి చేత్తో ఆపచ్చు, నైనా ఆపలేరు రాజబాబు. స్టీరింగ్ చేతిలో పట్టుకుని గేర్ రాడ్ కోసం ఎతకూడదు. అంటే నైనాని రొమాంటిక్ గా లాక్ చేసి తాత దగ్గర తాళం దుబ్బేయాలి, ప్రేమని ప్రేమతోనే కొయ్యాలి. ఏంటి బావా ఇద్దరం కలిపి గడపాల్సిన టైం బాత్రూమ్ లో కూర్చుని వేస్ట్ చేసాం. పిచ్చిదానా, కాస్ట్లీ విసుకు పెగ్గు దాగినా ప్రశాంతంగా ప్రేమికులతో 10 నిమిషాలు గడిపినా ఆ కిక్కే వేరబ్బా. అయితే గడిపేసుకుందాం రా. ఈ కంగారే వద్దంటుంది. ఇలా బేడిలేసి గదిలో పెట్టేసి ప్రేమను బంధించకూడదు. ఇద్దరం కాకుల్లా జంటగా బయట ఎగరాలి. గద్దల్లా వీర విహారం చెయ్యాలంటే ఈ బేడీలు ఉండకూడదు. నిజమే బావా, మన ప్రేమకి స్వేచ్ఛ కావాలి. అంటే మనకి తాళం కావాలి. తాళం ఇవ్వడు. అందుకే కొట్టేద్దాం. ప్రేమలో దొంగతనం కూడా మసాగానే ఉంటుంది. పద పద. నాయనా, తాత తాళం ఎక్కడ పెట్టుంటాడు? బుడ్లో పెట్టుకుంటాడు. అదేంటి లేడీస్ కదా అక్కడ పెట్టుకునేది? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏంటది? అమ్మమ్మకి డబ్బులు కొట్టేసే అలవాటుంది. అది తెలిసి తాతయ్య అక్కడ పెట్టుకుంటున్నాడు. అలా అయితే అమ్మమ్మ డబ్బులు కొట్టడం మానేసిందా? అమ్మమ్మ తాతయ్య కంటే ముదురు. తాత వీక్నెస్ అడ్డం పెట్టుకుని తాళాలు కొట్టేసి డబ్బులు దొబ్బేసేది. అదెలా? మా తాతకి ఒళ్ళంతా కితకితలున్నాయి. మరి మీ ఫ్యామిలీకి? ఊరుకో బావా, నువ్వేం అడగాలనుకున్నా నాకు అర్థమైందిలే. చిలిపి. అయిపోయి నువ్వు అలా సిగ్గుపడక. ఏ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. పో బావా, నీకంతా వెటకారమే. సరే సరే, మనం వెళ్ళి తాళం కొట్టేద్దాం. పద. అటువైపు ఉందేమో. ఏమైంది బావా? అనకుండా మీదాడింది. చిచ్చి పో బావా, సరస. నీకు అలా అర్థమైందా? నీ అంకమ్మ. పది బావా పారిపోదాం. ఈ సింపుల్ మొఖం వేసుకుని బయటకు వచ్చావంటే ఎల్లట్టేసుకుంటాయి. అయితే ఏం చేయమంటావు బావా? మొహం ప్రస్సగా కడుక్కొని పౌడర్ అద్దేసుకుని రా. బయటికెళ్ళి షికారు చేసేద్దాం. ఊరు బంటి బాబు, పద 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 పద. అటు కాదు రాజబాబు, మన రూమ్ ఇటు. నా మరదలు బేడులు కంటిన్యూటీ కదరా, లేకపోతే తాతయ్యకి డౌట్ వచ్చేస్తది. నేను ప్లాన్ అయితే తిరుగుండదు బంటి బాబు. నేను కాపేస్తే దొరకని దొంగండు అవతారం. నీ గొంతు మారిందేంట్రా? మారింది నా గొంతు కాదు, మన ఫేట్. ఒకసారి అక్కడ లుక్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ నైట్ సార్. ఏరా మళ్ళీ పారిపోదాం అనుకుంటున్నావా? అదేం లేదండి, ఫుడ్ ఎక్కువైపోయి కడుపు భారం అయిపోయింది. అవును సార్, వాకింగ్ చేద్దామని బయటికి బయలుదేరాం. నేను ఈ గన్ను వాడి చాలా రోజులైందిరా. ట్రిగ్గర్ నొక్కమని చేతులు గొలపెడుతున్నాయి. ట్రై చేయమంటారా?
ఎంత మాత్రానికి అంత పని ఎందుకు సార్ మేము ఎక్కడికి పారిపోం ఇక్కడే ఉంటాం కదరా బండి బాబు అంతే అంతే రేయ్ నా కనుసన్నలో నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇద్దరికి చర్మం ఒలిచేస్తా. అంటే అయ్యగారు చెవి పెట్టించుకోవడానికి డబ్బులు ఇచ్చేంత వరకు మీరు ఇద్దరు ఇంట్లోనే ఉండండి, అంతవరకు మేము ఇక్కడే కాపలా ఉంటాం. గుడ్ నైట్ సార్ స్వీట్ డ్రీమ్స్ పదరా. నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది బావా. మేము వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాం. ఎందుకు నాయనా? చిన్నప్పటి నుంచి నీకు నేనంటే పడేది కాదు, కానీ నువ్వంటే నాకు ప్రాణం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నువ్వు నా మెచ్చుపించిన ప్రేమకి నా మైండ్ గ్రైండ్ అయిపోయింది, మనసు మెల్ట్ అయిపోయింది. నా జీవితం సంకనాకిపోయింది. ఏంటి బావా నన్ను ఎందుకు హర్ట్ చేసావు? ఇప్పటికీ నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే బయటికి ఎందుకు తీసుకొస్తాడు? మన పెళ్ళవుతుందని నువ్వు ఇలా బయటకు తీసుకొస్తా నేను అస్సలు అనుకోలేదు. ఐ లవ్ యూ బావా. కంపార్ట్మెంట్ లో ప్యాసింజర్ల మీద అడిపోతామంటే నా బావ నేను హక్ చేసుకుంటే తప్పేంటమ్మా? నేను నీ బావనంటే అలా అంటావేంటి బావా? ఇంకో పాలు బావనంటే సంపేస్తాం. నేను నీ బావ అవుతారని కాదు, ఆడి ప్లేస్ లో వచ్చిన డూప్లికేట్ గాని. నేను నమ్మను. నమ్మకపోతే సంపేస్తాం. ఇప్పుడు నేను బయటికి ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఎందుకు? పారిపోవడానికి. బావా నిన్నెక్కడికి పోనివను. బావ బావ అంటావంటే నిన్ను సూతయ్య మగడాన్ని పెళ్లి చేసుకుంటాడంటే బండరాయికి ముక్కు ముఖం పెట్టినట్టున్నావు. నీకు పెళ్ళంట బాబు. అర్థమైంది, నువ్వు నా బావ కాదు. నీకు తెలిసింది నా బావ ఎదవే కానీ వీడంత ఎదవ కాదు. వెరీ గుడ్, మంచి విషయం తెలుసుకున్నావు. ఓరు బంటి బాబు ఆ బండరా బట్టరా. నన్ను మోసం చేస్తావా? నిన్నొదలను. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు అడుగుని ఏమైందమ్మా? మా బావ మిమ్మల్ని చూసి పారిపోవాలనుకుంటున్నాడు. ఈ లైట్ ఇచ్చేసామంటే బాబు నీ అక్క బావా! కానిస్టేబుల్ పడిపోయి పోనీ. బావా! బావా! స్టార్ట్ అవ్వట్లేదు సార్, స్టార్ట్ అవ్వట్లేదు. రేయ్ ఆగరా, ఆగు రే ఆగరా రై. ఆగకపోతే కాల్ చేస్తా. బావా! ఆగు. సార్ అసలు మీకు షూటింగే రాదు కదా. ఎక్కడో చోట తగులుతుంది కదరా. సరే సార్. స్టాప్. బావా! బావా!